బంగ్లాదేశ్ వాస్తవంగా ఓ దేశం తలొగ్గుతుందా? తలొగ్గడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమన్నా బాధ్యతాయుతమైనటువంటిదా? బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వం ఇప్పటికీ డీప్ స్టేట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. వచ్చే నెల 20 దాకా వీళ్ళ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. ఈలోపే ఏదో ఒకటి అల్లకల్లోలం చేసేసి రెండు దేశాల మధ్య యుద్ధం తేవాలన్నటువంటి ప్రయత్నమే జరుగుతోంది. అందులో భాగంగానే మన నార్త్ ఈస్ట్ని దెబ్బగొట్టాలన్నటువంటి కుట్రలు, లేకపోతే బంగ్లాదేశ్ నుండి పెద్ద ఎత్తున చొరబాటుదారుల పేరుతో ఈ పాకిస్తానీ తీవ్రవాదులు ఇండియాలకు పంపించేటటువంటి ఎత్తుగడలు ఇవన్నీ సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నది ఏంటంటే భారతదేశం తరపున ఇప్పుడు ఒక సెక్రటరీని మనం అక్కడికి పంపించామని చెప్పాం. ఆ సెక్రటరీ విదేశాంగ శాఖ అనే కంటే కూడా రక్షణ శాఖలో కీలకం. అజిత్ దోవల్ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్. ఇప్పుడు తను బంగ్లాదేశ్కి విత్ ఆధారాలతో వెళ్ళారు. అక్కడ బంగ్లాదేశ్లో ఏ ఏ ప్రదేశాల్లో ఏమేం జరుగుతుంది, భారత్ మీద కుట్రలు ఏం జరుగుతున్నాయి అన్నటువంటిది గుర్తు చేయడం. అంటే అరే పెచ్చేదవల్లారా, మీరు అంతా మాకేం తెలియదు అనుకుంటున్నారు, ఇదిగో మీరు చేస్తున్న నాటకం అంతా మాకు తెలుసు అని పరోక్ష సంకేతం సందేశం ఇవ్వడం. బట్ అంత మాత్రం తగ్గుతుందా? ఉగ్రవాద గ్రూపులతో కలిసి నడుస్తున్నటువంటి ఆ వ్యవస్థ అంటే తగ్గదు. బట్ ఒక చిన్న హెచ్చరిక లేదా తుది హెచ్చరిక అని చెప్పాలి.